శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారాలు సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 71వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. నఘానాముజ్యోతైర్నవ నరినరాగం విహసతాం కరాణాంతే కాంతిం కదయామః కదము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం ఇది క్రీడర్లక్ష్మీ చరణ తలలాక్షార్సచనం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత యొక్క హస్త నఖములు అనగా చేతి గోళ్ల కాంతి వైభవంను ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా వివరించినారు. ఆచార్యుల వారి భావన, తల్లి అప్పుడే ప్రభాతకాల సమయమున వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని పరిహసిస్తూ, అనగా పోలికే లేకుండా సామ్యమే లేకుండా ఉన్న నీ గోళ్ల యొక్క కాంతి సముదాయము చేత విలసిల్లుచున్న నీ హస్తముల శోభను నేను ఎట్లు వర్ణింతును. కమలముల యందు ఉన్న లక్ష్మీదేవి యొక్క పాదములచే అంటిన లత్తుక రంగు చేరుటచే లేసమాత్రముగా ఎరుపు రంగుతో కూడిన తామర లేక కలువ రేకులు ఏదో కొంత మాత్రము, ఏదో కొంతవరకు నీ చేతుల నఖముల కాంతికి సాటి కాగలదేమోనమ్మా. ఏదో విధంగా కొంత సామ్యము, అంటే ఈ సామ్యము నీ హస్తకాంతిలో 1/16వ వంతు కూడా సరితూగదు. ఎంత ఆశ్చర్యం! ఇక అంతరార్థమేమనగా, జగన్మాత హస్తముల నుండి నఖముల కాంతి మనము ఏ వస్తువుతోనూ పోల్చలేదు. లక్ష్మీదేవి కమలంలో నివసించుచున్నప్పుడు లక్ష్మీదేవి వలన కమలంకు కొంత ఎరుపు రంగు వచ్చి అట్టి ఎరుపు రంగుచే కొంచెం కమలం ప్రకాశించను. ఇది కూడా పోలిక కాదు, అసలు పోలికే లేదు. అట్టి నీ నఖముల కాంతిని పోలికగా వర్ణించలేదు. హయగ్రీవుల వారు లలిత సహస్రనామంలో నఖ వీధితి సంచన్న నమజ్జన తమోగుణ అని అమ్మను వర్ణించారు. అమ్మ కాలిగోళ్ల కాంతులు అమ్మ పాదములకు మ్రొక్కుచుండెడి భక్తజనుల తమస్సు అనడి చీకటిని చెల్లా చెదురు చేయుచున్నది. పాదధ్యానేన అజ్ఞాననాశ ఇది భావ. తామర పువ్వులు విచ్చుకోవాలంటే సూర్యకాంతి సోకాలి. సూర్యకాంతి సోకితేనే తామర పువ్వులు విచ్చుకుంటాయి. అంటే తామర పువ్వుల యొక్క శోభ సూర్యకిరణాలపై ఆధారపడినది. జగన్మాతకు అట్టి ఆధారము ఉండి ఉండలేదు. ఎందుకంటే జగన్మాత నఖములు యొక్క కాంతి సహజ సిద్ధము. అందువలన జగన్మాత నఖముల కాంతిని తామర పువ్వులచే యొక్క కాంతిచే పోల్చలేము. ఎందుకంటే జగన్మాత నఖముల కాంతి వేదముల జ్ఞానకాంతియే. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్రిచేన్మయి
అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.